ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ స్వాగతం. జ్యోతిష్ నేర్చుకోవాలనే నిష్ణాతులకు ఈ వీడియోలో కొంత ప్రాథమిక విషయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముఖ్యంగా మనకుండే 12 రాసుల్లో 12 రాసులకు అధిపతుల పేర్లు ఇంతకుముందు వీడియోలో వివరించాను. ఇప్పుడు ఈ రాసులకు యొక్క అధిపతుల గురించి ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. ముఖ్యంగా ఉండే 12 రాసుల్లో ఒకట మేషం నుంచి మీనం వరకు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనరాశులు. అయితే ఈ 12 రాశులకు ఉండే 9 నవగ్రహాల్లో ఒకట రాహుకేతులకు మినహాయించి మిగతా గ్రహాలను ఆధిపత్యం ఈ 12 రాశులకు ఇచ్చారు. రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యం ఇవ్వలేదు. ఇకపోతే ఇందులో మిగిలిన 7 గ్రహాలకు ఏం చేశారంటే రవిచంద్రులకు ఒక్కొక్క ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మిగిలిన 5 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 2 రాశుల ఆధిపత్యాన్ని ఇవ్వబడింది. అవి ఏవంటే మేష వృశ్చికాలకు కుజగ్రహం ఆధిపత్యాన్ని ఇచ్చారు. అలాగే వృషభ తులలకు ఆధిపత్యం కింద శుక్రునికి ఆధిపత్యం ఇచ్చారు. అలాగే మిథున కన్యలకు బుధగ్రహానికి ఆధిపత్యం ఇచ్చారు. కర్కాటకానికి చంద్రుడు అధిపతి ఒక్కటే ఏకాధిపత్యమే. సింహానికి రవి ఒక్కడే ఏకాధిపత్యము. ఇకపోతే ధనుర్మీనాలకు గురువుకు 2 ఆధిపత్యాలు ఇవ్వబడింది. అలాగే మకర కుంభాలకు శని గ్రహానికి 2 ఆధిపత్యాలు. ఈ రకంగా బచక్రంలోని 12 రాశులకు ఉన్న 7 గ్రహాలకు ఆధిపత్యాలు ఇవ్వబడింది. రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యాలు ఎలాంటి సొంత రాశులు లేవు. అవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి యొక్క లక్షణాలను అవి కారకత్వంగా తీసుకొని అవి మనకు ఫలితాలను ఇస్తారు. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహంపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న ఆ గ్రహం లాగా అవి బిహేవ్ చేస్తాయి. కాబట్టి రాహుకేతులకు ఎలాంటి ఆధిపత్యాలు లేవు ఈ వచక్రంలో. ఇవి ఈ వీడియోలోని రాశి చక్రం యొక్క అధిపతుల వివరాలు.